ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తొలుత ఈ నెల 21న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్ సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో శనివారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలపై చర్చించనున్నారు. డిస్కంల నష్టాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కానుండడంతో లబ్ధిదారుల ఎంపికలో ఉండాల్సిన విధి విధానాలు, మార్పులపై కేబినెట్లో చర్చించనున్నారు. హ్యామ్ రోడ్లు టెండర్ల ప్రక్రియ ముగియడంతో పనుల వేగవంతంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. భూముల విలువల్లో సవరణ, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఉద్యోగులు, పింఛన్దారుల ఆరోగ్య కార్డుల అంశాలను చర్చించే అవకాశాలున్నాయి.